శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టుకునే నైవేద్యాల్లో 7వ రెసిపీగా రవ్వ కేసరిని అయితే చూపించబోతున్నాను. పాన్ లోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని జీడిపప్పు కిస్మిస్ వేసుకుని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి. అదే కడాయిలో 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకుని పచ్చివాసన పోయి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగేలోపు పక్క స్టవ్ మీద 3 కప్పుల వరకు నీళ్లను వేసుకోవాలి. ఇవి బాగా మరిగించుకోవాలి. ఈ లోపు పక్క స్టవ్ మీద ఉన్న రవ్వ కూడా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మరిగించి పెట్టుకున్న నీళ్ళని వేసేసుకుని బాగా కలుపుకోవాలి. 2-3 నిమిషాలు కలుపుతూ ఉండగా మనకి కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి 1.5 కప్ వరకు షుగర్ను వేసుకోవాలి. మీరు షుగర్ తక్కువ తినే వాళ్ళైతే ఒక 1/2 కప్పు తగ్గించి వేసుకోవాలి. షుగర్ అంతా కూడా వేసుకున్న తర్వాత మిక్స్ చేస్తూ ఉండగా మన కన్సిస్టెన్సీ అనేది లూజ్గా అవుతుంది. ఇప్పుడు ఇది గట్టిపడేంత వరకు 2-3 నిమిషాలు కలుపుకుని 1/2 టీ స్పూన్ అంత యాలకుల పొడి, కొంచెం అంత ఫుడ్ కలర్ వేసుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుని కలిపేసుకుంటే రవ్వ కేసరి రెడీ.